ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అంటే పాత ఛానల్ టెక్నికల్ రీజన్ వల్ల పక్కకి వెళ్ళిపోయింది, మీ రెవెన్యూ ఆగిపోయింది, మీరు ఉద్యోగం చేస్తున్నారా ఇప్పుడు? చేయట్లేదు. మరి ఉద్యోగం కూడా చేయట్లేదు. మరి ఈ టైంలో మీకు జీవితం నడవడానికి గడవడానికి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? అన్ప్లాన్డ్ గా అయిపోయినాయి పరిస్థితి. అసలు మొత్తం రాత్రి మొత్తం మారిపోయింది మ్యామ్. అవును, యాక్చువల్గా కొన్ని ఫ్యూచర్ హోప్స్ పెట్టుకుంటాం కదా మ్యామ్, ఇలా చేయాలి అలా చేయాలని. అప్పుడు నియర్లీ 2.5 lakhs per month వచ్చేది మ్యామ్ ఇది పాత ఛానల్. దానికి తగ్గట్టుగా దాని ప్లానింగ్స్ ఉండే. ఒకటేసారి ఇట్లా చేజారిపోయేసరికి ఒక 6 months వరకు మ్యామ్ ఆ ఉన్న అమౌంట్ని అడ్జస్ట్ చేసుకోవడం, సేవింగ్స్ కొన్ని జాగ్రత్తగా పెట్టాం కాబట్టి వాటిని అడ్జస్ట్ చేయడం. ఇంకోటి, నేను కొంతమంది ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న వెల్ విషర్స్, ఈ ఛానల్ ద్వారా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వెంటనే కొత్తది స్టార్ట్ చేసేయి, ఏదైనా స్పాన్సర్షిప్ కావాలి అర్జెంట్గా నీకు అందకపోతే నేను స్పాన్సర్ చేస్తాను. ఇలా చాలా మంది ఫ్రెండ్స్. అంటే ఒక రెసిపీ ఎవరైనా స్పాన్సర్ చేసే విధంగా అలాగే చేస్తారు మ్యామ్. ప్రతిదీ ఈచ్ రెసిపీ ఒక స్పాన్సర్ ఉంటారు. ఇన్ కేసు స్పాన్సర్స్ రావట్లేదు అన్న టైంలో నవాబ్స్ కిచెన్ ఓన్ గా ఒక వీడియోని స్పాన్సర్ చేస్తారు. రైట్. అండ్ ఈ స్పాన్సర్షిప్ అంటే మీరు అనేది దానికి అయ్యే ఖర్చు మీరు చెప్తారు. అంతే. సపోజ్ ఇవాళ 20,000 రూపాయలు అవునండి ఖర్చు అవుతుంది ఇంత బిర్యానీ లేకపోతే ఇది చేయడానికంటే, అది తీసుకెళ్ళి ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు ఎవరు తినాలి దాన్ని? ఇప్పుడు మనం ప్రిపరేషన్ అంతా మొయినాబాద్, అజీజ్ నగర్ అట్ అవుతుందండి. ఓల్డ్ సిటీలో కొన్ని ఎస్సీ హాస్టల్స్, ఈ బేగం బజార్ దగ్గర కొన్ని ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, స్లమ్స్ ఉన్నాయి. అజీజ్ నగర్లో బెగ్గర్స్ కాలనీ ఉంది. ఆర్ఫనైజెస్ సన్ సిటీలో ఉన్నాయి 2, ఉప్పల్లో ఒకటి ఉంది. వీళ్ళకి ముందే మనం పరిచయం కాబట్టి వాళ్ళే అడుగుతూ ఉంటారండి, ఈ వీక్ ఏమన్నా తీసుకొస్తారా అని. అట్లా ఒక స్పెషల్గా వెజ్జే తినే ఆర్ఫనైజ్ ఒకటి ఉంది సన్ సిటీలో. వెజిటేరియన్ ఉన్నప్పుడల్లా వాళ్ళకే ఇస్తాను. అక్కడ 180 kids ఉంటారు. రేపు షూట్కి వెళ్తున్నాం అనగా ఈరోజు ఒకసారి వాళ్ళతో మాట్లాడుకొని ఈ ఐటమ్ తీసుకొస్తాను, మీరేం ప్రిపేర్ చేయొద్దని చెప్పి ప్రిపేర్ చేసి అక్కడ తీసుకెళ్తాను. ఎంత గొప్ప విషయం అసలు. సో మొత్తానికి అయితే ఈ వంటల్ని మీరు అప్డేట్ అవుతున్నారు. అవును. ఎంతమంది పిల్లలకి ఇప్పటికీ మీ చేతుల మీదుగా మీరు అన్నం పెట్టారు? మీరు వండిన ఎవ్రీ వీడియో 120 to 150 kids కి పెడతాం మేము ప్రిపరేషన్ అయితే. సో 1000 videos అంటే మనకు అంత లెక్కేసుకోవచ్చు, అంతే కదా? అంతే. సో ఎన్ని సున్నాలు ఉన్నాయి మీరే చెప్పాలి. కొన్ని వేల మంది పిల్లలకి 1,20,000 అవుతారు. 1200 వీడియోలు అనుకుంటా. లేదు 1000 వీడియోలు 120 kids అనుకుంటా. సో ఇంతమందికి మీరు అన్నదానం చేస్తున్నారు కదా, మీ తల్లిదండ్రులు మీ ఈ పనిని చూసి ఏమంటారు? ఫస్ట్ ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ అయిందో జాబ్ వదులుతాడంటే భయపడతారని నేను అసలు చెప్పలేదు మేము 6 months వరకు. అమ్మ వాళ్ళు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న మొబైల్లో వీడియో చూస్తుంటే మా ఫాదర్ కూడా పక్కన కూర్చొని ఉన్నారు. అరే పెద్ద బాబు లాగా ఉన్నాడు, ఒకసారి చూడు అని ఇచ్చారు, అమ్మకి ఇచ్చారు. అమ్మ అరే పెద్ద బాబాయ్ ఒక్క నిమిషం నేను ఫోన్ చేస్తానని నాకు కాల్ చేశారు. ట్రైన్లో ఉన్నప్పుడు కాల్ చేసి, ఏంటి వీడియోస్ షూట్ చేస్తున్నా, ఇట్లా ఫుడ్ వీడియోస్ ఏమన్నా చేస్తున్నారా, ఆఫీస్ వాళ్ళు పెడుతున్నారా మీరా అని అడిగారు. లేదమ్మా నేను చెప్పడం మర్చిపోయాను, జాబ్ మానేసి 6 months అయింది, దీని మీదే సర్వైవ్ అవుతున్నాం, యూట్యూబ్ నుంచి మంచి రెవెన్యూ వస్తుంది, వస్తే ఓకే, రాకపోతే ఏం చేస్తామని అడిగారు. ఇంకా అలా సరే నేను బెంగళూరు నుంచి వచ్చాక డైరెక్ట్ అటే వస్తాము కలుస్తామని. మా ఫాదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఫుడీ. ఆయన అనేవారు షూట్కి వెళ్ళినప్పుడల్లా నాకు ఒక ప్యాకెట్ తీసుకురా, నువ్వేం వండుతున్నావు అని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈనాడులో ఫస్ట్ ఇంటర్వ్యూ రంజాన్ రోజు పబ్లిష్ అయింది. అప్పుడు ఇంకా వాళ్ళు